ఇక తెలంగాణలో కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెంచాలని ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ డిమాండ్ చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల కోసం ఇచ్చిన జీవో 21ను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేసే 1270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 21ని రద్దు చేసి అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్తో కూడిన స్కేల్ను అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. 30 ఏళ్లుగా అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమను గుర్తించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమను క్రమబద్ధీకరిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వారు గుర్తు చేశారు. ఉన్నత విద్యా అర్హతతో పాటు అనుభవం ఉన్న తమను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అందరికీ రెగ్యులరైజ్ చేయాలి. మా డిమాండ్ ఏది కొత్త డిమాండ్ కాదు. లాస్ట్ 12 ఇయర్స్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంకి మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మాకు రెగ్యులరైజ్ చేయండి. మేము రిక్రూట్మెంట్కి వ్యతిరేకం కాదు, కానీ మా ఇష్యూస్ సాల్వ్ చేసిన తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ చేయడానికి సిద్ధం. మీరు చేసుకోండి, మాకు అభ్యంతరం అస్సలు లేదు. మా డిమాండ్స్ మీట్ అవ్వకపోతే మేము ఫ్యూచర్లో మా ప్రొటెస్ట్ ఇంకా అగ్రెసివ్గా చేయాల్సి వస్తుంది. దయచేసి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మా సమస్యలకి విని తొందరగా పరిష్కారం చేస్తారని మేము కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ టీచర్లు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తం రెగ్యులరైజ్ చేసింది. జేఎల్ వాళ్ళని చేసింది, డిఎల్ వాళ్ళని చేసింది, పాలిటెక్నిక్ లెక్చరర్లను చేసింది. ఆ రోజు కూడా ఇలాంటి కొంతమంది అధికారులు ఇది సాధ్యం కాదు అది ఇది అని చెప్పారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఏ కోర్టులు కూడా వాటిని వద్దనలేదు. వాటిని కొనసాగించే కాంట్రాక్ట్ వ్యవస్థని ఎక్కువ రోజులు ఉంచకూడదు, వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలని చెప్పింది. కాబట్టి 10 సంవత్సరాల పైబడి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేయడానికి అందరికీ రైట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్కం లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ ఇలా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని గత సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నప్పుడు వాళ్ళు మేము మీకు చేస్తాం అంటున్నారు తప్ప ఇప్పటి వరకు చేసింది లేదు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సేమ్ పోకడ పోతూ మమ్మల్ని మభ్య పెడుతూ ఇన్ని రోజులు మమ్మల్ని ఉద్యమాలు చేయకుండా ఆగండి అని చెప్పారు. వాళ్ళు చెప్పిన దాన్ని మేము గౌరవిస్తూ ఇప్పటి వరకు ఆగినాము. కానీ ఇప్పుడు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకుండా రెగ్యులర్ నోటిఫికేషన్ కి వాళ్ళు మార్గదర్శకాలుగా జీవో నెంబర్ 21 తీసుకొచ్చారు. దీన్ని నిరసిస్తూ మేము అన్ని 12 విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు స్టార్ట్ చేయడం